వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ఈ 65 లక్షల మంది ప్రాబ్లం వచ్చింది. సుప్రీంకోర్టు అక్కడే లాస్ట్ 3 హియరింగ్ దాని మీద ఉంది. ఎక్కడికి వెళ్ళారు ఈ 65 లక్షల మంది? ఎలక్షన్ కమిషన్ బ్రేకప్ ఇచ్చారు. దాంట్లో 21 లక్షల మంది చనిపోయారు. మీకు ఎట్లా తెలుసు చనిపోయారు అని అడిగారు. ఒకటి డేటాబేస్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర జిహెచ్ఎంసీలో ఎవరైనా చనిపోతే మనం డెత్ సర్టిఫికేట్కి అప్లై చేస్తాం. చాలా ప్లేసెస్లో ఇవ్వాల్సి వస్తుంది. బ్యాంక్లో పెన్షన్ ఉంటే పెన్షన్కి అన్నిటికీ ఇవ్వాల్సి వస్తుంది డెత్ సర్టిఫికేట్. వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఫస్ట్ వెళ్ళి ఒక ఫీజు కట్టాల్సి వస్తుంది. డెత్ సర్టిఫికేట్ ఇస్తే మీ ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారు. పక్కన వాళ్ళు అడుగుతారు, వాళ్ళ ప్రూఫ్ ఐడెంటిటీ తీసుకుని వాళ్ళ సిగ్నేచర్ తీసుకుంటారు విట్నెస్గా. దాని తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అప్పుడు డేటాబేస్లో ఉంటుంది కదా, ఇంత లక్షల మంది చనిపోయారు, ఇంత లక్షల మంది పుట్టారని చెప్పి డేటాబేస్ బర్త్స్ అండ్ డెత్స్ డేటాబేస్ ఒకటి, అది నేషనల్ లెవెల్లో కూడా ఉంది. ఇదే డేటా నేషనల్ లెవెల్కి ఇంపోర్ట్ చేస్తారు. అది వన్ వే ఆఫ్ ఫైండింగ్ అవుట్. రెండోది బీహార్లో ఏం చేశారంటే సర్పంచ్ లేకుంటే వార్డ్ కౌన్సిలర్, ఈ బిఎల్ఏ పొలిటికల్ పార్టీ బిఎల్ఏ, బీజేపీ ఉండొచ్చు, ఆర్జేడీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, వీళ్ళతో కూర్చొని వాళ్ళ ఆఫీస్లో మొత్తం లిస్టు తీసి చూడబా వీళ్ళు అందరూ చనిపోయారని చెప్పి వచ్చింది మనకు రిపోర్టు, మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి అడిగారమ్మా ఈయన ఉన్నారా లేదా, పోయారు, 2 సంవత్సరాల ముందు పోయారు, కట్. అట్లా 65 లక్షల మందిలో 21 లక్షల మంది చనిపోయారు. నెక్స్ట్ డూప్లికేట్ ఓటర్స్. అదే పేరుతో నేను దీనికి ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా క్లియర్, ఈజీగా సాఫ్ట్వేర్లో పట్టుకోవచ్చు. మీరు ఈవెన్ నార్మల్ ఎక్సెల్ వేస్తే కూడా పట్టుకోవచ్చు. మీరు దాంట్లో తీసేస్తారు డూప్లికేట్ ఓటర్స్. మూడోది పర్మనెంట్లీ మైగ్రేటెడ్. మీరు విజయవాడలో ఉన్నారు, మీరు విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చేసారు ఉద్యోగం కోసం. దట్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ మైగ్రేషన్. అంటే మీరు ఎప్పుడు లైఫ్ లాంగ్ హైదరాబాద్లో ఉండాలని కాదు, ఇప్పటికీ మీరు అక్కడ లేరు, హైదరాబాద్లో ఉన్నారు, మీరు అక్కడ విజయవాడలో లేరు. మీ పేరు అక్కడ చెప్పకూడదు టెక్నికలీ స్పీకింగ్. కొంతమంది పేరెంట్స్ చేస్తారు, ఏంటంటే మా రేషన్ కార్డు ఇక్కడ ఉంది, మా కూతురికి రేపు ఏమైనా ఇది వస్తే ఎగ్జామ్ వస్తే ఏం చేయాలి, మేము లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేటా, ఇది అన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. కానీ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రూల్ మీరు ఎక్కడ ఉన్నారో లాస్ట్ 6 months అదే అడ్రస్లో మీరు ఓట్ చేయాలి. సో ఈ 3 కలిపితే 65 లక్షల మంది పోయారు. ఇప్పుడు వీళ్ళేమన్నారు, కాంగ్రెస్ వాళ్ళు, ఆర్జేడీ వాళ్ళు, ఇలా లేదు వీళ్ళందరూ బతికే ఉన్నారు, ఒట్టే చెప్తారు, కావాలని చెప్తారు. సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారు, యూ ఫైల్ అన్ అబ్జెక్షన్ సింగ్ నేను బతుకున్నాను చూడండి నేను అని చెప్పి ఒక 1000 మంది ఫైల్ చేశారు అట్లా అబ్జెక్షన్. అది కాకుండా ఇప్పుడు 65 లక్షల మందిలో ఇప్పుడు దాకా టోటల్ అబ్జెక్షన్స్ ఫైల్ చేసింది 1,00,000 మందే. అంటే డూప్లికేట్ ఓటర్స్ ఉన్న వాళ్ళు కొంతమంది అన్నారు, కాదు మా తప్పు అయిపోయింది, 1,00,000 మంది. అప్పుడు 64 లక్షల మందిలో 63 ఇంకా లేరు లిస్టులో. ఇప్పుడు కూడా వీళ్ళు అగ్రీ చేయట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు, ఆర్జేడీ వాళ్ళు, లేదు వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. సరే ఎలక్షన్ కమిషన్ ఏమన్నారు, మీ బిఎల్ఏస్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర 10 పేర్లు చెక్ చేయమని చెప్పండి. 1.65 lakh బిఎల్ఏస్ ఉన్నారు, 10 మందిని చెక్ చేస్తే ఒక రోజుకి 16 lakh పీపుల్ అయిపోతుంది. ఇది 10 రోజుల ముందు చెప్పారు. 64 లక్షల మంది మిస్సింగ్ ఉన్నారు కదా, మీరు 5 రోజుల్లో మ్యాక్సిమం 5 రోజులు మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. 10 ఇంటికి వెళ్ళాలంతే మీరు మీ ఏరియాలో అయిపోతుంది కదా అన్నారు. ఇప్పుడు దాకా మీరు బిలీవ్ చేయరు దీప్తి, కాంగ్రెస్ వైపు నుంచో బీజేపీ వైపు నుంచో, బీజేపీకి ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు అబ్జెక్ట్ చేయట్లేదు, ఆర్జేడీ వైపు నుంచో ఇప్పుడు దాకా 9 అబ్జెక్షన్స్ ఫైల్ అయినాయి. ఆశ్చర్యంగా ఉంది సార్, ఎంత గొడవ చేస్తున్నారు సార్. 16 అబ్జెక్షన్స్ ఫైల్ చేసింది సిపిఐ ఎంఎల్. ఇండివిజువల్గా అబ్జెక్షన్ ఫైల్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 80,000 మంది. నేను చెప్పాను చూడండి, మా పేర్లు ఉన్నాయి, డూప్లికేట్ ఉన్నాయి, అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని చెప్పి చాలామంది ఫైల్ చేస్తారు. అది కూడా తీసుకోవాలని లేదు, అది వెరిఫై చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇంకోసారి. 64 లక్షల మంది లేరు. అది మొన్న కూడా సుప్రీంకోర్టు హియరింగ్లో చాలా క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మీరు స్టార్టింగ్ చెప్పారు చూడండి, సడన్గా ఎలక్షన్ కమిషన్కి 2 లక్షలతో ఆల్మోస్ట్ 2,80,000-90,000 మంది రిక్వెస్ట్ ఇచ్చారు, వాళ్ళ పేరే తీసేయమని చెప్పి ఎలక్షన్ రోల్స్ ఇచ్చి. మీరు యాడ్ చేయమని చెప్పి మీరు ఏడుస్తున్నారు, డిలీట్ అయిపోయింది అన్నారు, వాళ్ళ పేర్లు తీసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ ఓకే అని చెప్పి. అది కాకుండా 3 లక్షల మంది 18 years అండ్ అబవ్ క్రాస్ అయ్యారు ఈ పీరియడ్లో, వాళ్ళ పేర్లు తీసుకున్నారు. దే ఆర్ లీగలీ అలౌడ్ దట్. సంవత్సరంలో 4 సార్లు చేస్తారు. అది ముందు ఒకటేసారి చేస్తుండే, ఇప్పుడు సంవత్సరంలో 4 సార్లు 18 years మీరు క్రాస్ చేసినప్పుడు మిమ్మల్ని ఎలక్ట్రల్ రోల్స్ తీసుకుంటారు. అది 3 లక్షల మంది ఉన్నారు. సో ఈ 64 లక్షల మంది పోయారు. కాకుండా ఇప్పుడు కొత్తగా 2,90,000 మంది వాళ్ళ పేరు వాళ్ళే తీసామని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ చేశారు, అంటే వాళ్ళు సబ్మిషన్ చేశారు. అప్పుడే ఎలక్షన్ కమిషన్ని సుప్రీంకోర్టు అడిగారు, ఇదేంటి కొత్త ప్రాబ్లం ఏంటి అని అడిగారు. సో అప్పుడు చెప్పారు, ఈ సిపిఎం ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ వాళ్ళ మీద కేసు వేసినప్పుడు న్యూస్ మొత్తం బీహార్ అంతా తిరిగింది, పేపర్లలో, టీవీలో. అది భయపడి చాలా మంది మేము కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పి 2,90,000 మంది తీసేయమని చెప్పారు. ఇదే ప్రాబ్లం మీకు తెలంగాణలో కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ఐఆర్ స్టార్ట్ కాలేదు, రాబోతుంది.
దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేస్తారు. ఇప్పుడు అర్జెంటుగా చేసేది ఏంటంటే నెక్స్ట్ ఒక సంవత్సరం లోపల రాబోయే ఎలక్షన్స్ కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, అస్సాం, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కొన్ని స్టేట్స్, ఈ స్టేట్స్లోనే ఇప్పుడు ఇంటెన్సివ్గా చేస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర ఎలక్షన్ మొన్ననే అయింది, రాజస్థాన్ అంతే, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అన్ని మొన్న జరిగిన ఎలక్షన్, తెలంగాణ కూడా ఎలక్షన్ ఇప్పుడు లేదు, ఆంధ్రాలో కూడా లేదు. ఈ మిగతా స్టేట్స్లో సీరియస్గా ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది. తెలంగాణలో కూడా బహుశా ఇంకా 6 నెలల్లో ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది ఎలక్షన్. సో ఎస్ఐఆర్ అనేది ఒక క్లీనప్ జరుగుతుంది. దీన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. ఇనిషియల్గా వాళ్ళు ఏమన్నారు, మేము దీన్ని అసలు మేము అగ్రీ చేయము, మేము చేయనీయము అని చెప్పారు మనుషులు. ఇప్పుడు అగ్రీ చేశారు, మా పేర్లు కనిపించట్లేదు అన్నారు. ఇప్పుడు పేర్లు ఇచ్చిన వాళ్ళు పేర్లు రిటర్న్ తీసుకుంటున్నారు. సో సిట్యువేషన్ ఒక 6 నెలల్లో మీకు చాలా క్లియర్గా, బీహార్లో అయితే ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా 2 నెలల్లో కంప్లీట్ డాటా క్లీనప్ అయిపోతుంది. మీకు కరెక్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వస్తుంది. నా అంచనా ప్రకారం 64 లక్షల మందిలో 63 లక్షల మంది లేరు. చాలా క్లియర్గా తెలిసిపోయింది అది. ఇంకేం అబ్జెక్షన్ ఫైల్ చేయట్లేదు వీళ్ళు, అయిపోయిన స్టోరీ, ఇంకా మాట్లాడక్కర్లేదు. సార్ మీరు చెప్పినట్లు ఎలక్షన్స్ దగ్గర ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో అది డెఫినెట్లీ అద్భుతంగా క్లీనప్ ప్రాసెసే. ఎలక్షన్స్ దగ్గర చేసి ఎస్ఐఆర్ చేస్తే అది గవర్నమెంట్ ఆడుతున్న గేమ్ అన్నది కొంతమంది అంటున్న మాట అయితే, ఇలా ఊరుకురుకుని అపోజ్ చేయడం వల్ల సార్ అది బేసికల్గా వాళ్ళకి సెల్ఫ్ గోల్లా హెల్ప్ అవుతుందా, లేకపోతే సింపతి గెయినింగ్ హెల్ప్ అవుతుందా? ఏ రకంగా నాన్సెన్స్ చేయాలని చేస్తున్నారు సార్? మీరు ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నారు, మేము ఎలక్షన్ ఓడిపోతాం, సో ముందరగానే వీళ్ళు ఇట్లానే పని చేశారు, దానికోసం మేము ఓడిపోయామని చెప్పి సింపతి కార్డ్ ముందుగా అది సింపతి అని కాదు, వాళ్ళు ఒక యాంటిసిపేటరీ బెయిల్, అది మేము ఇట్లానే ఓడిపోతాం, ఓడిపోయేప్పుడు ఏమి చెప్పాలి, వీళ్ళు ఎస్ఐఆర్ చేసిన దానికోసం మేము ఓడిపోయాం ఎలక్షన్. కాకపోతే ఆ బ్లేమ్ కూడా ఉండేది కాదు కదా సార్, గవర్నమెంట్ కి కొంచెం ముందుగా స్టార్ట్ చేసి. మీరు అదే సుప్రీంకోర్టు అడిగారు, ఇది సుప్రీంకోర్టులో ఫస్ట్ హియరింగ్ సెకండ్ హియరింగ్ వచ్చినప్పుడు అడిగారు. మీరు అన్నారు ఎలక్షన్ వచ్చేసింది అన్నారు. ఎప్పుడండి బీహార్ ఎలక్షన్స్ అని అడిగారు. నవంబర్లో అంటారు మోస్ట్ ప్రాబ్లీ. మనం ఇప్పుడు అప్పుడు స్టార్ట్ అయినప్పుడు జూలై ఉండే, ఈ కేసు స్టార్ట్ అయినప్పుడు జూన్ జూలైలో స్టార్ట్ అయింది సుప్రీంకోర్టులో హియరింగ్. ఇంకా టైం ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ ద్వారా అడిగి మీకు ఎన్ని నెలలు కావాలన్నారు. ఎలక్షన్ కమిషన్ అన్నారు 2 నెలలు కావాలి మాకు, మేము మొత్తం ప్రాసెస్ ఫినిష్. మళ్ళీ ప్రాబ్లం ఏంటని అడిగారు సుప్రీంకోర్టులో జడ్జెస్. 2 నెలలు అయిపోతుంది కదా మొత్తం. కాదు చాలా దగ్గర ఉంది ఎలక్షన్, 2 నెలలు అందరూ సబ్మిట్ చేయలేరు అన్నారు. కానీ 93% తర్వాత 98% మంది సబ్మిట్ చేసేసారు. ఓన్లీ 2% మంది సబ్మిట్ చేయలేదు. ఇంకా ఇది 64 లక్షల కాకుండా. సో మిగతా లీగల్గా ఉన్న ఓటర్స్లో 99.4 అనుకుంటాను హ్యావ్ సబ్మిటెడ్ దర్ ఫార్మ్స్. అది ఇప్పుడు దాంట్లో చాలా మట్టుకు ఆల్మోస్ట్ 95% అప్రూవ్ అయిపోయింది. మిగతాది వెరిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు నా అంచనా ప్రకారం దీంట్లో చాలామంది నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి డిలీట్ చేయించారు వాళ్ళ పేర్లు. కనిపించకుండా పోతున్న వాళ్ళు కూడా వాళ్ళే. పర్మనెంట్లీ మైగ్రేటెడ్లో వీళ్ళు ఉండొచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉండొచ్చు, రోహింగ్యాలు ఉండొచ్చు, అండ్ నేపాలీ వాళ్ళు ఉండొచ్చు. నేపాల్ నుంచి తక్కువనే, ఎందుకంటే నేపాల్ అంత ప్రాబ్లం లేదు. కానీ బంగ్లాదేశ్ నుంచి ఈ రోహింగ్యాస్, ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారు. మీకు ఇంకొక చాలా ఈ ఆధార్ మిస్యూజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక పాయింట్ దీప్తి గుర్తుపెట్టుకోదు, ఇవన్నీ పేపర్లో కూడా వచ్చింది. ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ప్రూఫ్ ఇచ్చారు. ఆధార్కి ఎప్పుడు ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టూడియో ఉన్నది శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ కాలనీలో 100 మంది తీసుకోండి, ఒక డేటాబేస్, 100 మంది ఇక్కడ ఉంటారు ఈ ఏరియాలో. ఎన్ని ఆధార్ కార్డు ఇష్యూ చేయాలండి? 100 మందికి 100 కార్డులు వేయచ్చు కదా. కాదు, కిషన్ గంజ్ అని చెప్పి కాన్స్టిట్యున్సీ బీహార్లో, దాంట్లో 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దాంట్లో 5 అసెంబ్లీ సెగ్మెంట్ ముస్లిం మెజారిటీ. అక్కడ ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 100 మంది ఉంటే 150 మందికి కార్డ్స్ ఇష్యూ చేశారు. కొన్ని ప్లేసెస్లో 164 ఇష్యూ చేశారు. కొంత ప్లేసెస్లో 126 ఇష్యూ చేశారు. అంటే ఉన్న మనుషుల కన్నా ఎక్కువ ఆధార్ కార్డులు ఇష్యూ చేశారు. సార్ ఆధార్ కార్డు ప్రింటింగ్ ప్రెస్ పెట్టామా సార్ మనం? ఫ్యాక్టరీ ఉందండి, పెద్ద ఫ్యాక్టరీ ఉంది. నేను చెప్పాను కదా ఇంకన్నా ముందు, ఇందాక అన్నారు సార్ మీరు. వెస్ట్ బెంగాల్ కానివ్వండి, కేరళలో పెరుంబావూరు కానివ్వండి, ఇక్కడ అన్ని పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇంకా ఆధార్ కార్డ్కి ఆ గ్రేట్నెస్ ఏముంది సార్? కుక్క పేరు కూడా పెట్టించారు ఆధార్ కార్డు, అది కూడా చేస్తారు మన దగ్గర, చేశారు వెస్ట్ బెంగాల్లో. సో ఇట్లాంటి పని నడుస్తున్నాయి, చాలా సంవత్సరాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆధార్ ఇంట్రొడ్యూస్ చేసినప్పటి నుంచే వెస్ట్ బెంగాల్లో ఇది ఒక ఫ్యాక్టరీ. వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చేస్తారు, లేనిపోయిన దొంగ పనులు చేస్తారు, ఇక్కడ ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసుకుంటారు, ఇది 10th క్లాస్ సర్టిఫికేట్ తయారు చేసుకుని దాంతో ఆధార్ చేసుకుంటారు, ఆధార్ చేతికి వచ్చేస్తుంది, దాని తర్వాత అక్కడి నుంచి గాయబైపోతారు, మళ్ళీ అక్కడ కనిపించేది బాంబేలో. ఓకే, సో ఇదొక ఫ్యాక్టరీ ఉంది ఆధార్లో. సో ఆధార్ కూడా పట్టుకోవడానికి ఇప్పుడు కూడా చాలా మటుకు కొత్త టెక్నాలజీస్ తీసుకొచ్చారు. ఒకటి, మీరు ఇచ్చిన డాక్యుమెంట్కి బ్యాక్ చెక్ చేస్తున్నారు వాళ్ళు, మీరు ఏం డాక్యుమెంట్ ఇచ్చారని చెప్పి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ప్రాబ్లం ఏం వస్తుందంటే అక్కడ ఉన్న కొన్ని ఆధార్ సెంటర్స్ వాళ్ళు ఇప్పుడు అది ఇవ్వట్లేదు డేటా కూడా. అది కాకుండా మొన్న ఎలక్షన్ కమిషన్ నేను చెప్పాను, కిషన్ గంజ్ చెప్పాను చూడండి,
అక్కడ 5 కాన్స్టిట్యున్సీలో ఇట్లా ఎక్కువ ఇచ్చారు కార్డులు, అంటే ఇష్యూ చేశారు ఎక్కువ. దట్ ఇస్ కాల్డ్ సాచురేషన్. 100 మంది ఉంటే 160 మంది కార్డు ఇష్యూ, అంటే 60 మంది ఫేక్. ఓకే. అక్కడ ఉన్నది ఒకటే హిందూ మెజారిటీ కాన్స్టిట్యున్సీ, దాంట్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అక్కడ 100 మందికి 96 ఇష్యూ చేశారు. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ముస్లిం కాన్స్టిట్యున్సీలో జరుగుతుందని, కానీ ఆబ్వియస్ ఒక ఇన్ఫరెన్స్ ఉంది దాంట్లో. ఇది యాజ్ పర్ పబ్లిక్ డేటా, నేను చెప్పేది కాదు ఇది. ఇంకోటి వెస్ట్ బెంగాల్లో మొన్న ఇది నాట్ రిలేటెడ్, కానీ వెస్ట్ బెంగాల్లో 4 ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్స్, అంటే జూనియర్ వాళ్ళు, ఈ క్లర్క్ లెవెల్లో ఉన్న వాళ్ళు, కొంతమంది కాంట్రాక్ట్లు ఉంటారు, వాళ్ళు సస్పెండ్ చేశారు మొన్న అంటే ఒక నెల ముందు. ఎందుకు? వాళ్ళు ఎలక్షన్ కమిషన్లో డేటాబేస్లో అప్లోడ్ చేస్తారు. ఈ ఫామ్ చెప్పాను చూడండి, అట్లనే ఫామ్స్ అప్లోడ్ చేస్తారు వాళ్ళు డేటా. దాంట్లో 4 ఏం చేశారు, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ టీఎంసీ వాళ్ళకి ఇచ్చేశారు, మమతా బెనర్జీ పార్టీ వాళ్ళ లీడర్స్కి. వాళ్ళు ఎంటర్ చేసుకున్నారు కూర్చొని, ఏ పేర్లు కావాలంటే పేర్లు ఎంటర్ చేసుకున్నారు వాళ్ళు, డాక్యుమెంట్ లేకుండా. సో వాళ్ళు 4 సస్పెండ్ చేశారు. ఇది పెద్ద ర్యాకెట్ ఇది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఏం చెప్తుంది, నేను ఎస్ఐఆర్ చేయని అని చెప్తుంది. హూ ఇస్ షీ అండి? Sir, when it's a part of the rule, when it's a part of the law, కాన్స్టిట్యూషన్, it's a constitutional మీరు law. ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా, దట్ ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. మీరు అది వైలేట్ చేస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయచ్చు. మీరు ఆర్ వైలేటింగ్ ద కాన్స్టిట్యూషన్. సుప్రీం నాకు అదే ఆశ్చర్యంగా ఉంది, వాళ్ళు ఇవన్నీ తెలిసి స్టిల్ ఎట్లా అపోజ్ చేస్తారు సార్? ఎందుకంటే ఓట్ల కోసం కదా. ఇప్పుడు బీహార్లో ఇంత గొడవ ఎందుకు చేశారు? ఇప్పుడు ఆబ్వియస్లీ మాట్లాడలేదు ఎందుకు? మీరు ఎస్ఐఆర్ ఆబ్జెక్ట్ చేశారు, ఎస్ఐఆర్ సుప్రీంకోర్టు ఎస్ అన్నారు, దాని తర్వాత మీరు అన్నారు పేర్లు తీసేసన్నారు. సుప్రీంకోర్టు ఏమన్నారు, మీ వాళ్ళే చెక్ చేయండి, 64 లక్షల మంది మిస్సింగ్ ఉన్నారు కదా, వారం లోపల మీరు చెక్ చేయొచ్చు మన అన్ని పేర్లు, చెక్ చేసి మీరు రిపోర్ట్ చేయండి అన్నారు. ఆన్సర్ లేదు. సుప్రీంకోర్టు ఏం చేశారు, ఇంకా స్మార్ట్గా చేశారు, వీళ్ళందరినీ ఇంప్లీడ్ చేశారు. ఇంప్లీడ్ అంటే మీరు కూడా కేసులో పార్ట్ అయిపోయారు. 8వ తారీఖు మీరందరు పార్టీ వాళ్ళు మీ బిఎల్ఎస్ దగ్గర నుంచి డేటా తీసుకొచ్చి మా ముందు వచ్చి నిలబడి చెప్పండి మీరు ఎంతమందిని వెరిఫై చేశారు. ఎవరు రారు చూడండి. ఎవరు రారు సార్, ఎందుకు వస్తారు సార్? ఎందుకంటే వాళ్ళు పట్టుకున్నారు, బ్లైండ్లీ దే బిన్ కాట్. ఓకే, కానీ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రాకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయిపోతుంది అక్కడ. సో డెఫినెట్లీ వస్తారు, అదేదో కథ చెప్తారు, ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని చేయనీయలేదు, మేము అది ఇది అని చెప్పి. నేను పవన్ ఖేరా చూశాను, మేము 64 లక్షల ఆబ్జెక్షన్స్ ఇచ్చామంటున్నారు. అసలు వాళ్ళ దగ్గర అడిగారు మీరు ఎక్కడ ఇచ్చారంటే, నాకు తెలియదు, ఎవడో నాకు చెప్పాడని చెప్తాం. ఇది అదే వాళ్ళు అంటారు. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే సార్, ప్రజలు అన్ని గమనిస్తున్నారు, తెలివి తక్కువ వాళ్ళు కాదు, జనాలకు కూడా తెలుసు ఎవరికి ఓటు వేయాలి. మెయిన్ ఏంటంటే ముందట్లాగా ఇప్పుడు డూప్లికేట్లు 2 ప్లేస్లు చేయడం అన్నీ రాదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎర్రనట్ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు 5 సంవత్సరాల ముందు, నేను చెప్పాను చూడండి. దాంట్లో 2 సంవత్సరాల నుంచి ఇంకా మంచిగా చేశారు, దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేశారు. దాంతో మీరు నిమిషాల్లో మీరు పట్టుకోవచ్చు డూప్లికేట్ కార్డులని. ఒక 10 నిమిషాలు ప్రోగ్రామ్ రాస్తే మీకు తెలంగాణలో ఎంతమంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారో వచ్చేస్తుంది లిస్ట్ మొత్తం, కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ, వార్డ్ బై వార్డ్, గల్లీ బై గల్లీ. చాలా అవసరం సార్ ఇండియా. ఇది చేసిపోతున్నారు ఎలక్షన్ కమిషన్ డేటా కరెక్ట్. ఇప్పుడు దాకా డూప్లికేట్లు ఉండేది లేదని చెప్పి నా ఎగ్జాంపులే నేను ఇచ్చాను మీకు ఎట్లా జరిగింది అనేది. కానీ నేను క్లీనప్ చేసుకున్నాను. కానీ మన దగ్గర కూడా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. మీరు పేరు ముందు ఉండే, మీరు అసెంబ్లీ ఎలక్షన్ వేసినప్పుడు ఉండే, లేకుంటే మొన్న ఏదో జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఉండే, ఇప్పుడు ఎక్కడ పోయింది? మీరు ఏం చేశారు? నిద్రపోతున్నారు. డ్రాఫ్ట్ రోల్ అన్ని పొలిటికల్ పార్టీస్కి ఇస్తారు, వాళ్ళ దగ్గర చెప్పించుకోండి. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి. కానీ చెక్ చేయాల్సింది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు చెక్ చేయకపోతే మీకు ఎక్స్క్యూజ్ లేదు. ఎందుకంటే చేయకపోతే డోంట్ కంప్లైంట్ టుమారో సేయింగ్ దట్ మై నేమ్ ఇస్ నాట్ దేర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక ఎలక్షన్ అనేది మనకు రెస్పాన్సిబిలిటీ. ఓట్ వేయడం మన రెస్పాన్సిబిలిటీ. మన దగ్గర చాలామంది ఉంటారు ఓట్ వేయరు, ఎస్పెషలీ అర్బన్ కాంగ్లమరేషన్ మీరు చూసుంటారు. చెవెల్లా కానివ్వండి, ఇక్కడ మన శేర్లింగంపల్లి 50% ఎడ్యుకేటెడ్ పీపుల్, ఐటీ క్రౌడ్. ఏమనంటే అంటాడు బీహార్లో నా ఓటు అంటాడు, అదే సేమ్ స్టోరీ. అది కాకుండా ఉన్నోళ్ళు కూడా ఓటేయరు, హాలిడేకి వెళ్ళిపోతారు, లాంగ్ లీవ్ ఉంది కదా అని చెప్పేసి. మళ్ళీ ఏమంటారు, వర్షం పడితే రోడ్డు మీద నీళ్ళని మా ఇంటికి వచ్చింది అంటాడు. When you don't vote, you don't have a right to complain. నా ఫాదర్ ముందు అంటుండే సేమ్ థింగ్, ఇఫ్ యూ డోంట్ ఓట్ డోంట్ ఆస్క్ ఫర్ యువర్ రైట్స్. Absolutely. సింపుల్ యాజ్ దట్. సో వీళ్ళు క్రిటిసైజ్ చేయడం డ్రాయింగ్ రూమ్లో కూర్చొని నంబర్ 1 మన కిలాడీలు. కానీ పేరు ఉందో లేదో చూడరు. యూ వోంట్ బిలీవ్ 2014 ఎలక్షన్ టైంలో నేను 6300 మందిని రిజిస్టర్ చేశాను. నా ల్యాప్టాప్ తీసుకొని తిరిగాను. పెబుల్ సిటీ కానివ్వండి, మా ఇంటి దగ్గర పైప్ లైన్ రోడ్ ఉంటుంది కోంపల్లిలో, ఇక్కడ అన్నీ తిరిగి చేయించాను నేను. టుక్ లాంగ్ టైం, 1.5 months పట్టింది. కానీ ఎవ్రీ సండే, సాటర్డే, సండే, ఈవెన్ ఫ్రైడే కూడా నేను వెళ్తుండే. చాలా మటుకు ఆధార్ కార్డు తీసుకున్నాను, వాళ్ళ ప్రూఫ్ తీసుకున్నాను, అన్నీ చేసి రిజిస్టర్ చేశాను. దాంట్లో రిజెక్ట్ అయింది 11. మిగతా అందరికీ వచ్చేసింది. వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు. సో ఐ థింక్ ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఏమైనా సాయం కాదు నా దగ్గర అడగమని చెప్పి నేను ఇస్తాను హెల్ప్ వాళ్ళకి. దే షుడ్, అసోసియేషన్ వాళ్ళు, గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు, మీరందరూ
ఈవెన్ కంపెనీ మేము ఐటీ డిస్ట్రిక్ట్లో కూడా వెళ్ళి క్యాంపెయిన్ చేసాం. చౌదరి గారు, జయ చౌదరి గారితో కలిసి అందరు క్యాంపెయిన్, జెట్ స్పోర్ట్ క్యాంపెయిన్ చేసాం దట్ వీ హ్యావ్ టు రిజిస్టర్ ఎవ్రీబడి అని. ఇది మన రెస్పాన్సిబిలిటీ. సీరియస్గా తీసుకొని మీ పేరు ఉందో లేదో ఎప్పుడే చెక్ చేసుకోండి. ఉంటే లేకుంటే మీరు ఇమీడియట్గా ఆన్లైన్ సబ్మిట్ చేయొచ్చు అండ్ యూ విల్ గెట్ యువర్ కార్డ్. నో ఇష్యూస్ అట్ ఆల్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బేసికల్గా ఇప్పుడు బీహార్లో ఏదైతే జరుగుతుందో రేపటి రోజున ఇందాక సార్ చెప్పినట్లుగా మన ఆంధ్ర తెలంగాణకి కూడా ఈ ఎస్ఐఆర్ అనేది ప్రాక్టీస్ జరగచ్చు. అండ్ బీయింగ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా మనకి మన ఓటర్ కార్డు ఉండడం ఎంత ఎసెన్షియల్లో, ఓట్ వేయడం ఎంత ఎసెన్షియల్లో, ఫేక్ ఓటర్ కార్డ్స్ లేకుండా, డూప్లికేట్ ఓటర్ కార్డ్స్ లేకుండా ఉండడం చూసుకోవడం కూడా మన రెస్పాన్సిబిలిటీయే టు ప్రివెంట్ ఫర్దర్ పనిష్మెంట్స్ లీగల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.